इरफान फिजियो क्लिनिक रूबरू भारत पेट्रोल पंप सिग्नल गड्ढा रोड जरचल्ला। हमारे यहाँ गर्दन दर्द, कमर दर्द, घुटना दर्द, शोल्डर दर्द के इलाज एडवांस मशीनों के जरिए किए जाते हैं। फालिज मरीज और पोस्ट ऑपरेटिव ट्रीटमेंट भी किए जाते हैं। होम सर्विस भी दस्तयाब है। मजीद तफसीलात के लिए डॉक्टर मोहम्मद इरफान से इस नंबर 9177577139 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। महबूबनगर जिला जरचल्ला मुस्तखर के अंबेडकर कला भवन में बीजेपी जिला सदर श्रीनिवास रेड्डी ने 1 साला कांग्रेस हुकूमत की नाकामियों का चार्जशीट का इजरा किया। इस मौके पर उन्होंने बात करते हुए कहा कि कांग्रेस हुकूमत अपने इंतखाबी वादों को पूरा करने में नाकाम हो गई है। उन्होंने बताया कि रैतु बंधु के तहत किसानों को 15,000 का माली ताउन, महालक्ष्मी स्कीम के तहत खवातीन को 2,500, बेरोजगार नौजवानों को माहाना 3,000, किसान मजदूरों को 12,000 का माली ताउन, पेंशन 2,000 से 4,000 देने, इंदिरामा मकानात और दीगर किए गए इंतखाबी वादों को हुकूमत में आने के 100 दिन में लागू करने का वादा किया था, लेकिन 1 साल गुजरने के बावजूद इन स्कीमों को अमल में नहीं लाया गया। कांग्रेस हुकूमत इंतखाबी वादों को पसे पुश्त डालकर वक्त गुजार रही है। उन्होंने कहा कि रियासती सतह पर बीजेपी पार्टी एहतजाज मुनज़्ज़म करेगी। इस मौके पर बीजेपी कायदीन बाला त्रिपुरा सुंदरी, जनार्दन रेड्डी, बोया बालाकृष्णा, बालावर्धन गौड़, राजेश और दीगर मौजूद थे। जनार्दन रेड्डी गारू पार्लमेंट स्पोक्स पर्सन बालावर्धन गौड़ गारू, जिला प्रधान कार्यदर्शि राजेश गारू, सीनियर नायकुలు శ్రీనివాస్ రెడ్డి గారు, మధు గారు, అదేవిధంగా యువ మోర్చా, మహిళా మోర్చా నాయకులు తిరుపతి గారు, సాహితి గారు, మిగతా యొక్క టౌన్ ప్రెసిడెంట్, అదేవిధంగా మర్చిపోయిన బాలకృష్ణ గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, నగరాధ్యక్షులు నాగరాజ్ గారు, మిగతా సీనియర్ నాయకులు ఈరోజు ఈ యొక్క సమావేశంలో పార్టిసిపేట్ అవుతున్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, డిసెంబర్ 9 అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్ 9 వరకు సంవత్సరం కావస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని కారణంగా అనేక ఉద్యమాలు చేస్తూ మరి ఒక దఫా ఈ డిసెంబర్ 9 మీరు సంవత్సరం పూర్తిగా వస్తున్న సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలేమి, మీరు ఎన్ని నెరవేర్చారు, ఎన్ని నెరవేర్చలేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజలతో ఓటేపించుకొని అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేయడం అనేది సరి అయిన పద్ధతి కాదు, సరి అయిన విధానం కాదు అంటూ ఈ 1 తారీఖు నుంచి 5 తారీఖు వరకు ప్రజల్ని అవేర్నెస్ చేసే ప్రోగ్రాంలు, ప్రజల్ని ఈ యొక్క కాంగ్రెస్ హామీలు ఏవైతే ఇచ్చిందో వాళ్ళని నెరవేర్చని కారణంగా ఖచ్చితంగా నిలదీయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అయితేనేమి, ఎంపీలను అయితేనేమి, అధికారంలో ఉన్న ఏ నాయకులు వచ్చినా కూడా ప్రజలు ఖచ్చితంగా నిలదీయాలనే యొక్క సంకల్పంతో అనేక ప్రోగ్రాంల రూపకల్పన రాష్ట్ర పార్టీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ముందుగా ఈ యొక్క మీడియా సమావేశాలు నిర్వహించి ఛార్జ్షీట్ అంటే వారు ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి, ఇప్పటిదాకా ఎందుకు నెరవేర్చలేదు, భవిష్యత్తులో ఖచ్చితంగా నెరవేరుస్తారా లేదా అని నిలదీయడానికి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్ననే మన యొక్క రేవంత్ రెడ్డి గారు రైతు పండుగ అని చెప్పి రాష్ట్రంలో అన్ని వైపుల నుంచి జనాన్ని సమీకరించి నేను రైతులకు ఏదో చేస్తున్నా, ఈ యొక్క రైతుల్ని మేమే కాపాడుతున్నాం, మేమే వారికి అన్ని సాయం అందిస్తున్నామని చెప్పి ఆ యొక్క సమావేశంలో చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ముందు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకర్స్ ద్వారా రైతు రుణమాఫీ ఎంత ఉందని సేకరిస్తే వారు ఇచ్చినటువంటి ప్రకటనలే 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తే అవుతుందని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగింది. కానీ నిన్న 21
21,000 రుణమాఫీ చేసి మేము మొత్తం ఇక పూర్తి చేశాం. మా యొక్క హామీ రైతులకు మేమే భరోసా ఇచ్చాం, మేమే హామీ నెరవేర్చాలని చెప్పడం జరిగింది. మీరు చెప్పినటువంటి హామీనే 35,000 కోట్లు ఉందని చెప్పి 21,000 కోట్లు పూర్తి చేసి మేము దాన్ని పూర్తిగా నెరవేర్చామని చెప్పడం జరిగింది. కాబట్టి అది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీ విజ్ఞతకి వదిలిపెడుతున్నాం. ఇంకా हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।